హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బటర్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గో. యమ్మీ యమ్మీగా ఉండే బటర్ చికెన్ చూస్తూనే నోరూరిపోతుంది. బటర్ చికెన్ కోసం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఈ విధంగా బోన్స్ లేనటువంటి పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి బోన్లెస్ చికెన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చక్కగా కడుక్కోవాలి. ఈ విధంగా ఇవి బోన్ పీసెస్ అండి కర్రీ కోసం. ఈ బోన్లెస్ చికెన్లో మనము బటర్ చికెన్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు యాడ్ చేద్దాము. 1 స్పూన్ అల్లము, కొంచెం పసుపు, అలాగే 1 చిన్న స్పూను గరం మసాలా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కసూరి మేతి అండ్ 1 స్పూన్ కారము, ఈ చికెన్కి సరిపడా సాల్ట్ మరియు 1 స్పూను ఆయిల్, తర్వాత హాఫ్ కప్పు గడ్డ పెరుగుని ఇందులో 1 సగం నిమ్మకాయ ముక్క రసం పిండుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుందాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బటర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4, 1 ఉల్లిగడ్డ, కొన్ని జీడిపప్పులు, బటర్, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, 1 బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టి కళాయిని ఇందులో 2 స్పూన్ల ఆయిల్, తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. ఆయిల్ బటర్ హీట్ ఎక్కాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ, టమాటాలు ఈ 2 వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలు మరియు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి తీసుకొని అందులో మసాలా దినుసుల్ని కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కళాయిలో టమాటాలు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా వీటిని కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ కారము, ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ మరియు 250 ml వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, కళాయి తీసుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇలా నీట్గా పెట్టుకొని వీటిని రెడ్గా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా జాగ్రత్తగా పెట్టుకొని మంటని సిమ్లో మరియు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బటర్ని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా వీటిని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత చికెన్ పీసెస్ బాగా రోస్ట్ అవుతాయి. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ కూడా రోస్ట్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
వీటిని పక్కన పెట్టుకొని ఇంతకుముందు మనం టమాటా ముక్కలు ఉల్లిగడ్డలు అవన్నీ మరిగించుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని ఇందులో కొంత ఆయిల్ మరియు బటర్ కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువే బటర్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసము కొంచెం వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పడతాయండి. 1/2 kg చికెన్ కదా. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes వరకు ఈ గ్రేవీ మరిగించుకోవాలి. మూత పెట్టుకొని ఈ విధంగా మనం ఈ గ్రేవీని ఒక 10 minutes మరిగించుకొని ఈలోగా నేను కొన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీలని బటర్ వేసుకొని కాల్చుకోవచ్చు. బటర్ చికెన్ రైస్లోకి అస్సలు బాగుండదు టేస్ట్. ఈ విధంగా రోటీస్ కానీ లేదంటే చపాతీలు కానీ బటర్తో కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక 10 minutes మరిగిన తర్వాత ఈ గ్రేవీలో మనం ముందు రోస్ట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇందులో కొంచెము కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఈలోగా చపాతీలు రెడీ అవుతున్నాయి మరియు బటర్ చికెన్ కూడా రెడీ అవుతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారము ఏమైనా తక్కువైతే మనం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చపాతీలు కూడా రెడీ అవుతున్నాయి. మనం బటర్ చికెన్ చూద్దాము. రెడీ అవుతుంది. ఎంత బాగుందో చూసారా, పొగలు పొగలు వెళ్తున్నాయి. దగ్గర పడుతుందండి. దీంట్లో కొంచెం నేను క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. చపాతీ కూడా రెడీ. తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా, అంటే మనకి బటర్ చికెన్ రెడీ అయినట్టే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బటర్ చికెన్. ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఉంది కదా. ఆ టెక్స్చర్ ఎంత బాగుంది. చపాతీలో ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. చాలా బాగుంది. టేస్ట్ చేస్తున్నా. సూపర్గా ఉంది.